హాయ్ స్నేహితులారా, నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం నుంచి ఒక చాలా మంచి కథ చెప్పుకుందాం. అవును, కథ పేరు వినయం పువ్వు. చాలా బావుంటుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. అనగనగా హస్తినాపురం. అక్కడ పాండవులు, కౌరవులు అందరూ వాళ్ళ గురువుగారైన ద్రోణాచార్యుని దగ్గర అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటున్నారు. అంటే యుద్ధ విద్యలనమాట. వాళ్ళందరూ గొప్ప యోధులవ్వాలని చాలా కష్టపడి నేర్చుకుంటున్నారు. అవును. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు రాజకుమారులందర్నీ పిలిచారు. ఎందుకు? ఏదైనా కొత్త పాఠం చెప్పడానికా? పాఠమే, కాని కొంచెం విచిత్రమైన పాఠం. ఆయన వాళ్ళందరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు. ఓహో, పరీక్ష. ఎలాంటి పరీక్ష? ఆయన వాళ్లతో, మీరందరూ అడవిలోకి వెళ్ళాలి, వెళ్ళి వినయం పువ్వు అనే ఒక పువ్వుని తీసుకురావాలి అని చెప్పాడు. వినయం పువ్వా? అదెక్కడుంటుంది? అసలలాంటి పువ్వుంటుందా అని రాజకుమారులందరూ ఆశ్చర్యపోయి ఉంటారు కదా. ఖచ్చితంగా. వాళ్లందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాని గురువుగారి మాట కదా, కాదనలేరు. వెంటనే అందరికంటే ముందు దుర్యోధనుడు బయల్దేరాడు. అవును, నేను రాజును, ఈ అడవిలో ఏ పువ్వున్నా అది నాకే దొరుకుతుంది అని చాలా గర్వంగా అరుస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత అతనికి పువ్వు దొరికిందా? దొరకలేదు. అతను చెట్లను విరుస్తూ కొమ్మలను పీకేస్తూ వెతికాడు, కాని ఓహో, పువ్వు జాడేలేదు. పాపం. మరి పాండవులేం చేశారు? పాండవులు కూడా చాలా ప్రయత్నించారు. అర్జునుడు తన ఏకాగ్రతతో వెతికాడు. భీముడు తన బలంతో వెతికి ఉంటాడు. అవును. నకుల సహదేవులు ప్రతి మొక్కను, ప్రతి ఆకులు జాగ్రత్తగా చూశారు. కాని వాళ్లకి ఆ పువ్వు కనిపించలేదు. అందరూ విఫలమయ్యారన్నమాట. మరి యుధిష్ఠిరుడు? యుధిష్ఠిరుడు మాత్రం వాళ్లలా కంగారు పడలేదు. అతను చాలా నిశ్శబ్దంగా అడవిని గమనిస్తూ నడుస్తున్నాడు. ఆసక్తికరంగా ఉంది. అలా వెళ్తుండగా దారిలో ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పెద్ద కట్టెల మోపుని నెత్తిమీద పెట్టుకుని చాలా కష్టంగా నడుస్తోంది. అయ్యో పాపం. ఆమె బరువుకి తూలిపడిపోబోతుంటే యుధిష్ఠిరుడు వెంటనే పరిగెత్తుకెళ్లాడు. సహాయం చేశాడా? అవును. ఆమె దగ్గరనుంచి ఆ కట్టెల మోపుని తీసుకుని జాగ్రత్తగా ఆమె ఇంటి దగ్గర దించాడు. ఓ, చాలా మంచి పని. అప్పుడు ఆ అవ్వ చాలా సంతోషించి యుధిష్ఠిరుణ్ణి దీవిస్తూ, నాయనా, నువ్వు చాలా దయగలవాడివి. నీ వినయమే నాకు సహాయం చేసింది. ఇదే అసలైన వినయం అని చెప్పింది. ఆ మాట వినగానే యుధిష్ఠిరుడికి అర్థమైపోయి ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. గురువుగారు చెప్పిన వినయం పువ్వు అంటే ఏంటో అతనికి అప్పుడు తెలిసింది. ఆ తర్వాత అతను గురువుగారి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. కాని ఖాళీ చేతులతో వెళ్ళాడు. ఖాళీ చేతుల్తోనా? అప్పుడు దుర్యోధనుడు ఊరుకుని ఉండడే. అస్సలు ఊరుకోలేదు. చూశారా, ఇతని ఏ పువ్వు తీసుకురాలదు అని గట్టిగా నవ్వి ఎగదాళి చేశాడు. కాని ద్రోణాచార్యుడికి నిజం తెలుసు. అవును. అప్పుడు ద్రోణాచార్యుడు అందరివైపు చూసి యుధిష్ఠిరుడిని మెచ్చుకుంటూ ఇలా అన్నారు. ఏమన్నారు? వినయమనేది చేతులతో పట్టుకొచ్చే పువ్వు కాదు. అది మన పనులో కనిపించాలి. ఇతరులకు సహాయం చేయడంలో, వాళ్లని గౌరవించడంలో ఉంటుంది. యుధిష్ఠిరుడు అసలైన వినయం పువ్వును తీసుకొచ్చాడు అని చెప్పారు. ఆ మాటలు వినగానే మిగిలిన వాళ్లందరూ సిగ్గుతో తలదించుకునుంటారు. ఖచ్చితంగా. వాళ్లందరికీ యుధిష్ఠిరుడి గొప్పతనం అర్థమైంది. చూశారా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో? నిజమైన గొప్పతనం మన బలంలోనో, తెలివిలోనో కాదు. అవును, మనం ఇతరుల పట్ల చూపించే దయలో, చేసే సహాయంలో ఉంటుంది. మరి మనం కూడా మన జీవితంలో ఇలాంటి వినయం పువ్వుని పూయించడానికి ప్రయత్నించాలి కదా. తప్పకుండా. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.